ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా ప్రియుడని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని ప్రతిదినము మీ నిమిత్తం ప్రార్థన చేయటం జరుగుతుంది. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మీ నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీలో ఇంకా ఎవరన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఆ నెంబర్ ఏదైతే నెంబర్ మీకు కింద కామెంట్ సెక్షన్ లో మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినా మేము మీకోసం ప్రార్థన చేయటం జరుగుతుంది. రండి, ఈరోజు మరొక శ్రేష్టమైన వర్తమానం. దేవుడి వాక్యంలో దేవుడు ఆనాడు వాళ్ళని మన్నాతో పోషించాడు. అనుదినము వాళ్ళని మన్నాతో పోషించాడు ఆహారంతో. ఈరోజు మనల్ని ఆత్మీయ ఆహారంతో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించమని, మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికి యేసుక్రీస్తు నామమున నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు లోబడనొల్లని ప్రజలకు దేవుడు చూపుతున్న ప్రేమ, లోబడనొల్లని ప్రజల వైపు దేవుని ప్రేమ. వాళ్ళు లోబట్టలేదు కానీ దేవుడు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఈరోజు మనం కూడా అంతే, మనం లోబట్టలేదు కానీ దేవుడు మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. లోబడని ప్రజల వైపు దేవుని ప్రేమ. అందుకే దేవుడు అంటున్నాడు, దినమెల్లా నా చేతులు చాచి నేను పిలుస్తున్నాను లోబడనొల్లని ఈ జనుల వైపు, లోబడనొల్లని ప్రజల వైపు నా రెండు చేతులు చాపి. కలవరి సిలువలో ఎందుకు ఆ సిలువలో చేతులు రెండు ఇలా ఉన్నాయంటే ఎందుకంటే మనకు లోబడే తత్వం అనేది లేదు, చెప్పిన మాట వినే తత్వం లేదు. దేవుడు చెప్పాడు ఇదిగో ఆ పండు తినొద్దు, 100 పళ్ళు తినొద్దు అని చెప్పలా. 100లో ఒకటే వదిలేశాడు అనుకుందాం. 100లో ఒకటే, అక్కడ ఉన్న పళ్ళు అన్ని ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఒక్క పండు మాత్రం మీరు తినొద్దు అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే 100 చెప్పాడు కానీ 100లో మనం అనుకుంటే 100లో 99 తినొచ్చు, ఒకటి తినకూడదు. ఆ ఒక్కటే ఎందుకు తినకూడదు అని ఆ ఒక్కదాని మీదకి వచ్చి ఆ ఒక్కటే తిన్నారు. ఎందుకంటే మనం లోబడే తత్వం లేదు. లోబడే తత్వం అనేది మనిషిలో శాశ్వతంగా చాలా వరకు ఆ ప్రేమ దేవుడు చూపించినప్పటికీ మనిషికి లోబడే తత్వం లేదు. ఇజ్రాయేల్ ప్రజలను తెలియజేస్తూ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో మొదట యెహోవా వాక్కు హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి. ఇక్కడ వ్యభిచరించటం అనే మాటకు అర్థం ఏంటంటే వీరి ప్రవర్తన సరిగా లేదు, వీరి ప్రతి ఒక్కటి వారి క్రియలు సరిగ్గా లేవు. వాళ్ళు అన్ని సాంప్రదాయాల్లో దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నారు. అయితే ఇక్కడ చూద్దాం ఏం చేస్తున్నారంట, వ్యభిచరిస్తున్నారు. ఎందుకంటే ఇతర విగ్రహారాధన వైపు వెళ్తున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, గనుక నీవు పోయి వ్యభిచారం చే స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకును అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకున్నాను. ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుని కనగా. ఇక్కడ ఏంటంటే ప్రవక్తకి దేవుడు చెప్తున్నాడు. ప్రవక్త అంటే దేవుని మాటని దేవుడు చెప్పిన మాట ఎవరికి చెప్పాలో దేవుడు చెప్తున్నాడు. ప్రవక్త అంటే ఎవరికి చెప్పాలో ఆ ప్రవక్తకు దేవుడు చెప్తాడు. ఇదిగో వీళ్ళకి తెలియజేయాలి, వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు ఈ మాట, ఇదిగో వాళ్ళు ఇలా ఉన్నారు. మీరు చూడొచ్చు హోషేయ ఏదైతే యెషయాకు చెప్పాడు దేవుడు. హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నాడు. హిజ్కియాకి వెళ్ళి చెప్పమన్నప్పుడు దేవుడు యెషయాకి చెప్పినప్పుడు చక్కగా చెప్పాడు. ఈరోజు ప్రవక్త అంటే దేవుడు పని చేసేవాడు, దేవుడు చెప్పిన పని చేసేవాడు. దేవుడు ఏదైతే చెప్తాడో అదే మాట తన ప్రజలకు తెలియజేయాలి. అయితే ఇక్కడ ఈ హోషేయ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే వేశ్యని పెళ్లి చేసుకోమని ఎందుకు అంటున్నాడంటే, ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు నన్ను విడిచి తిరుగుతున్నారు. నా పేరు ఏ పేరు పెట్టాడు? పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, యేసుక్రీస్తును నమ్ముకున్న బిడ్డలుగా, దేవునికి మహిమకరంగా. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు విడిపించి, ఇజ్రాయేలు అంటే అది దేవుడు పెట్టిన పేరు. నీ పేరేంటి? పెనుగులాటలో రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు. దేవుడితో పెనుగులాడుతూ అంటున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటంటే చెప్తున్నాడు, నా పేరు యాకోబు అని. కరెక్ట్ గా చెప్పాడు ఆ రోజు, నా పేరు యాకోబు అని. దేవుడు అంటున్నాడు, ఇక నీ పేరు యాకోబు కాదు, పెనుగులాడి గెలిచావు కాబట్టి నీ పేరు ఇశ్రాయేల్. మార్చబడింది పేరు.
మార్చబడింది. ఈరోజు ఆ పేరు మీద ఒక దేశం ఉంది, ఆ జనాంగం ఉంది. ఆ జనాంగం మొత్తం దేవుని ఆజ్ఞలు మరిచి దేవుని చిత్తంలో దేవుడు చెప్పిన మాటలు చేయకుండా తమ ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వ్యభిచారం చేస్తున్నారు, ఆ వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీని వెళ్ళి పెళ్లి చేసుకోమంటే మోసే వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకోవడం ఒక పాట అయితే, సెకండరీ పార్ట్ తన పిల్లల్ని, ఆ వ్యభిచారంలో తన కన్న పిల్లల్ని కూడా తెచ్చి అతను ఉంచుకున్నాడు. ఎందుకంటే దేవుడు చూడండి, లోబడనొల్లని ప్రజలను అది మనకు సూచనగా చూపించడానికి. ఈరోజు ఏదైనా మనం చూసిన దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. ఒకటి విజువలైజ్ గా మనకు చూపించినప్పుడు మనకు అది బాగా జ్ఞప్తికి గుర్తుండిపోతుంది. ఇమేజ్ రూపంలో కానీ చూపిస్తే, పిల్లలకి రోజు పాఠాలు చెప్పేటప్పుడు చిన్న పిల్లలకి ముందు APPLE యాపిల్ అంటారు, దానికి ముందుగా వాళ్ళకి యాపిల్ బొమ్మను చూపిస్తారు. తర్వాత BAT బ్యాట్ అంటారు, బ్యాట్ చూపిస్తారు ముందుగా. అలా చూపించినప్పుడు ఓకే యాపిల్ ఇది, బ్యాట్ ఇది, క్యాట్ ఇది, వాళ్ళు డిసైడ్ డాగ్ ఇది, ఇదిగో ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. ఎస్ ఇవి అని వాళ్ళ మైండ్ లో గుర్తుండిపోయే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతే చేసేవారు. ఉపమానాలు 2 పక్కన పెట్టేవాడు. ఇలా బుద్ధి కలిగిన కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి లేని వారు 5 ఉన్నారు, మొత్తం కన్యకలు అని చెప్పి ఎదుట పెట్టి ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు మన ఎదుట 2 పెడతాడు, మరణ మార్గాన్ని జీవ మార్గాన్ని పెట్టి. ఏది నువ్వు ఎంచుకుంటావు అని అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుడే ఒకటి ఎంచి నీకు ఇవ్వడం, ఆ రెండింటిలో నువ్వే ఎంచుకోవాలి. ఎందుకంటే నీకే ఆప్షన్ దేవుడు వదిలిపెట్టాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఎందుకంటే మనం పెళ్లికి అంటారు కదా, పెళ్లికి ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలని. కానీ ఇక్కడ 7 తరాలు 7 14 తరాలు చూడాలి, అటు 7 ఇటు 7. అయితే ఇక్కడ ఏ తరాన్ని చూడాలా, చెప్పిన మాట విని వెళ్ళి ఆమె వ్యభిచారంలో ఉన్న స్త్రీ అయినా సరే చేసుకుని వస్తున్నాడు. దేవుడు అంటున్నాడు ఈరోజు ఆ పరలోకపు విందుకు. ఎందుకంటే సంఘాన్ని దేవుడు చేసుకోబోయే ముందు సంఘం, వధువు సంఘాన్ని యేసుక్రీస్తుకి, ఆ గొర్రెపిల్ల వివాహానికి ఈ వధువు సంఘం ఎలా మారాలంటే, సంఘంలో చేర్చబడే వాళ్ళు ఎవరయ్యా అంటే ఒకనాటి పాపులు, కానీ యేసుక్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధులుగా చేర్చబడుతున్నారు. వాళ్ళ పాపాన్ని కడుక్కొని పరిశుద్ధంగా నీతి వస్త్రాలు, ఏదైతే రక్షణ వస్త్రాలతో ముందుకు సాగుతున్నారు. అందుకే ఆ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పెళ్లిలో మనం చదువుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 27 వచనాలు చదువుతారు. అయితే 25 నుంచి మనం ఆ 2 వచనాలు చూస్తే, ఆ పెళ్లి కుమార్తె సంఘం ఎలా ఉండాలంటే నిర్దోషి నిష్కలంకమైన యేసుక్రీస్తు రక్తంతో కడిగబడిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత మనం ఎలా ఉండాలంటే ముడత, మచ్చ, డాగు ఏది ఉండకూడదు. ముడత, మచ్చ, డాగు ఏమి, కలంకం ఏమి ఉండకుండా, అట్టిదేమి ఉండకుండా పాల వంటి వాక్యంతో ఎలా ఉండాలి, ఉదట స్నానం చేయించబడుతూ ఉండాలి. పాల వంటి వాక్యంతో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, వేసితో పెళ్లి చేసుకున్నాడు హోషయి, దేవుని మాటను శిరసావహించాడు. ఈరోజు దేవుడు నీకు మాట చెబితే, దేవుడు మాట మాట్లాడితే, వాక్యం ద్వారా మాట్లాడితే దానికి లోబడే తత్వం నీలో ఉందా? లోబడే తత్వం, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు నీకుందా? దేవుడు అంటున్నాడు ఈరోజు నేను చెప్పిన మాట హోషయి విన్నాడు. హోషయి విని ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు చెప్పిన మాట యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి సరాసరి ప్రాణాన్ని అర్పించాడు. అయితే ఇక్కడ అంటున్నాడు ఈ హోషయి ఎవరైతే ఉన్నాడో ఈయన 10 గోత్రాల మధ్య సేవ చేశాడు. 10 గోత్రాల మధ్య 12 గోత్రాలు కదా మనకి, 12 గోత్రాలు ఒక 10 గోత్రాల మధ్య సేవ చేశాడు. ఆ సేవ పరిచర్లో, ఎందుకంటే ఈ హోషయి గ్రంథంలో మీరు చూస్తే ఎఫ్రాయిము గురించి ఎక్కువ అత్యధికంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఎఫ్రాయిముని దేవుడు ఎలా కోరుకున్నాడు అన్నది తెలియజేయడం. ఎందుకంటే 10 గోత్రాల్లో ఎఫ్రాయిము గోత్రము గొప్పది. ఈరోజు ఈ 10 గోత్రాల్లో ఎఫ్రాయిము ఏదైతే గోత్రం ఉందో ఆ గోత్రం గొప్పది. అయితే ఈ రోజు అంటున్నాడు దేవుని వాక్కు ఉన్నట్లుగా చెప్పాడు. ఈ హోషయి ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఉన్నట్లుగా చెప్పాడు. ఈరోజు దేవుని వాక్యంలో ఏది కలపటానికి లేదు, తీసివేయటానికి లేదు. దేవుని వాక్యంలో ఏది కలపటానికి కానీ తీసివేయటానికి కానీ లేదు. దేవుని వాక్యం ఉన్నట్లుగా, దేవుని వాక్యం మనకి ఉన్నట్లుగా ప్రకటించాలి. అది దేవుడు చెప్పింది. ఎందుకంటే ఈ వాక్యంలో ఏదైనా కలపటానికి కానీ ఏదైనా తీసేయటానికి కానీ అర్హులు ఎవరు కాదు. ఒకవేళ కలిపినా తీసివేసినా ఇలా చేస్తే వారి పేరు జీవవృక్షంలో నుంచి తీసివేయబడుతుంది. ఈరోజు ఎలా ఉన్నారు?
ఈరోజు ఆ వాక్యం ఎలా చెప్తుందంటే చక్కగా బోధిస్తుంది. హోషేయ అంటే అర్థం ఏంటంటే రక్షణ. ఆ పేరుకి అర్థం హోషేయ అంటే రక్షణ, రక్షకుడు అని అర్థం హోషేయ అంటే. అయితే ఈరోజు దేవుని మాటని హోషేయ విన్నాడు. ఈరోజు దేవుని వాక్యం నిరంతరం వింటున్న నీవు దేవునికి లోబడుతున్నావా? దేవుని చిత్తానికి లోబడుతున్నావా? దేవుడు చెప్పిన మాటలకి లోబడుతున్నావా? ఒకవేళ లోబడపోతే దేవుడు ఈరోజు మరొకసారి నేను హెచ్చరిస్తున్నాడు, దేవుని మాటకు లోబడమని తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మనం, ఎందుకంటే ఎదురు ప్రశ్నలు వేయలే ఇక్కడ. ఈరోజు ఎదురు ప్రశ్నలు వేసే తత్వం ఉంది. ఎదురు ప్రశ్నలు ఏమీ వేయట్లే ఇక్కడ. హోషేయ ఎదురు ప్రశ్న వేయలే. దేవుడు అన్నాడు వెళ్ళు. ఏమన్నాడు? వెళ్ళు, ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకుని. ఎందుకంటే దానికి గుర్తుగా, ఎందుకంటే ఒకప్పుడు మనం పాపాన్ని స్నేహించాం, పాపంలో ఉన్నాం. ఆ పాప జీవితంలో ఆ వ్యభిచారం, ఆ పాపంతోనే మనం ముడిగట్టుకొని ఉంది మన జీవితం ఒకానొక రోజుల్లో. అయితే దేవుడు ఆ సంఖ్యలని, ఆ బానిస సంఖ్యల్ని, ఆ దొంగ ఊబిలో నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఎందుకు విడిపించాడంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, దేవుని కోసం నమ్మకంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి ఆశ అది. అందుకే ఈ హోషేయని మన ఎదుట సాదృశ్యంగా పెట్టి, హోషేయ చూడండి నా మాట వింటున్నాడు, వ్యభిచారంలో చేయబడిన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అంటే, ఈరోజు అటువంటి తత్వంలో బ్రతికిన మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. తనకు పెండ్లి కుమార్తెగా తనను చేసుకున్నప్పుడు పరిశుద్ధపరచమని ప్రవక్త భార్యగా మారిన ఆమె తన తత్వం మార్చుకోవాలా. ఈరోజు దేవుని బిడ్డగా మారబడిన నీవు నీ తత్వం మార్చుకుంటున్నావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు. పరిశుద్ధంగా జీవించాలి మనం ఎక్కడున్నా. ఎన్నటెన్నటికి పరిశుద్ధత యేసుక్రీస్తు యొక్క ఏదైతే తన స్వభావం పరిశుద్ధతే. ఎందుకంటే ఆ పరిశుద్ధత మనం కలిగి ఉండకపోతే మనకు సరిపోదు. పరిశుద్ధులమని మనకు పేరు, విశ్వాసం ఇది. అయితే ఈరోజు అంటున్నాడు, ఈ ఏదైతే మీరు చూసారో ఈ హోషేయ గ్రంథం మీరు చదివితే చక్కని లవ్ స్టోరీ, ఒక చక్కని లవ్ స్టోరీ. దేవుని ప్రేమ తన ప్రజల పట్ల ఎలా ఉందో ఈ హోషేయ గ్రంథాన్ని చదివినప్పుడు ఆ 14 అధ్యాయాల్లో దేవుని ప్రేమ అనేది వెల్లడిపరచబడుతుంది. ఎందుకంటే అట్టి గొప్ప ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడా తన బిడ్డల పట్ల. ఈరోజు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడంటే ఇర్మియా గ్రంథంలో వాక్కు తెలియజేస్తుంది. 31 అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 31:3 మీరు తీసి చదివినట్లయితే అక్కడ చక్కని మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 3వ వచనంలో దేవుడు అంటున్నాడు ఈ మాట. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైనప్పుడు ఇర్మియా తెలియజేస్తున్నాడు. చూడండి ఆ మాట చదవండి మీరు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 3వ వాక్యం మీరు చదివినట్లయితే మీకు చక్కని మాట దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా కాలం కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినో. ఎలా చెప్పిందో ఇక్కడ చూడండి. నేను శాశ్వతమైన ప్రేమతో, ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నానో మీకు తెలుసా? శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఎన్నటెన్నటికి మారదు, మరువదు, వీడదు. ఎడబాయని ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమ ఎలాంటిదంటే అగాపే లవ్, అగాపే ప్రేమ అంటారు. అందుకే పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మొదటిసారి అడిగాడు. పేతురు అంటున్నాడు అవును అంటున్నాడు. రెండోసారి అడిగాడు యేసుక్రీస్తు ప్రభువారికి పేతురు ప్రేమిస్తున్నాడో లేదో యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. పేతురుని అడిగాడు, అవును ప్రభా. మూడోసారి అడిగితే పేతురు అంటున్నాడు ఏమో ప్రభా నీకే తెలుసు అంటున్నాడు. ఎందుకంటే ఆయన అడిగిన ప్రేమలో భావాలు ఉన్నాయి. ఎందుకంటే ముందు నీ ఇంటి వాళ్ళని ప్రేమించినట్టు, నీ సహోదరుని ప్రేమించినట్టు అలా ప్రేమిస్తున్నావా? శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమతో నువ్వు నన్ను, ఎందుకంటే నువ్వు నన్ను అట్టిగా ప్రేమిస్తే తప్పి సేవ చేయలేవు. అట్టిగా ప్రేమిస్తే నీ సేవ ముందుకు నడుస్తుంది, లేకపోతే నడవదు. నువ్వు నన్ను ప్రేమిస్తేనే, ఎందుకంటే ప్రేమ అనేది ఇస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బుక్ ఓపెన్ చేసి, బైబిల్ ఓపెన్ చేసి ఆ అండర్లైన్ చేసుకుంటూ రాసుకోండి ఎన్ని వచనాలు ఉన్నాయో. అక్కడ చక్కగా ఉంటాయి. 14:1 కూడా ప్రేమ మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, ద్వేషించదు, చాలా మాటలు ఉన్నాయి. అయితే ఈరోజు ఈ ప్రేమ మనిషి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమ ఎంత ప్రేమ అంటే యోహాను సువార్త 3:16 మీరు చూడొచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మనకి గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఈరోజు మన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే మనకి బెస్ట్, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ కోసం, దగ్గరగా ఉన్న వాళ్ళ కోసం మనం గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చాలా మంచిది తీసుకెళ్తాం, అవునా కదా? మనకి బాగా వాళ్ళు అన్యోన్యం, మనకి చాలా మన స్నేహంలో వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు అయితే వాళ్ళ కోసం మంచిది కాస్ట్లీ గిఫ్ట్ తీసుకెళ్తాం. మనందరినీ అట్టి ప్రేమతో ప్రేమించాడు కాబట్టి మోస్ట్ కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ యేసుక్రీస్తు ప్రభువారిని మనకి దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ చూద్దాం రండి. ఎందుకంటే మారని ప్రేమ, ఎందుకంటే నిత్యం విసిగిస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు నిత్యం విసిగిస్తున్నారు. మనం కూడా అంతే, ఆ కోవలో చెందిన వారమే.
వాళ్ళు నిత్యం విసిగిస్తున్నారు. ఎలా విసిగిస్తున్నారంటే మాకు మాంసం లేదు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, సొరకాయ. వీళ్ళు ఒక మాట బానిసలుగా బ్రతికిన వీళ్ళు మాకు ఇవన్నీ లేవంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏమొచ్చిందంటే మిశ్రిత జనాంగం ఉన్నారు. వాళ్ళ మధ్య మిశ్రిత జనాంగం, ఇంటర్లింక్, వాళ్ళు కూడా వచ్చారు. ఐగుప్తులో వాళ్ళు కూడా కొంతమంది వెళ్తూ వచ్చేసారు. ఆ మిశ్రిత జనాంగం ఉన్నప్పుడు వాళ్ళకి అధిక మాంసాపేక్ష వచ్చింది. కీరగాయలు అడుగుతున్నారు, మన్నాతో పోషించబడుతూ కూడా అడుగుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నమ్మకం లేని ప్రజలు, వీళ్ళు నమ్మకం లేదు, వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకో ఆ వేస్తిని చూపించాడంటే ఆమె మీద కూడా చక్కగా ఆమెను తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంది ఎవరు? ప్రవక్త. కానీ ప్రవక్త మాటకు లోబల్ల, ప్రవక్త భార్యగా ఉండడానికి ఇష్టపడాల, మరలా తిరిగి వెళ్ళి దేంటో పడింది, వ్యభిచారంలో పడింది. ఈరోజు మీకు ఎగ్జాంపుల్గా పంది ఉందనుకోండి, పందిని తీసుకురండి. పందిని తీసుకొచ్చి శుభ్రంగా మనం రిన్సోప్ వేసి కడిగేసి శుభ్రంగా దానికి పౌడర్ కొట్టి మంచిగా చేతిలో పట్టుకున్నా ఆ ఎదుట బురద కనపడిందంటే మిమ్మల్ని అట్ట పడేసి ఆ బురదలో పోయి పడింది. ఆ తత్వం ఏంటంటే దానికి ఉన్న తత్వం అదే. పందికి బురదలో పొరలాడటం అదే దాని అలవాటు. నువ్వు దానికి పాన్స్ పౌడర్ కొట్టు, లేదంటే స్పింజ్ పౌడర్ కొట్టి, ఏ పౌడర్ ఎంత కాస్ట్లీ పౌడర్ కొట్టినా, ఎంత కాస్ట్లీ సెంట్ కొట్టినా దాని తత్వం అదే. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, అటువంటి తీసేసి హెచ్కేల్ 36:26లో అటువంటి హృదయం తీసేసి దానికి ఒక వ్యక్తికి ఆ పంది పెంచుకోవటం అంటే ఇష్టం అంట. అయితే ఆ పంది యొక్క హృదయాన్ని తీసేసి, అయ్యా ఈ పందిని ఎలా చూడాలంటే ఆ పందిని తీసుకురా, దానికి గుండె మార్పిడి చేద్దాం. ఏం చేద్దాం అంటే గొర్రెపిల్ల గుండెని తీసుకొచ్చి దాని హృదయం తెచ్చి దీన్ని సెట్ చేద్దాం. సెట్ చేసినప్పుడు అప్పుడు మారిది. ఎందుకంటే దాన్ని తత్వం మారిపోయేది. ఎందుకంటే గొర్రెపిల్లకి దాంట్లో ఉంటాం, చెత్తలో బొనుకోవటం, ఆ మురికిలో ఉంటాం గొర్రెపిల్లకి ఇష్టం ఉండదు. గొర్రెపిల్ల తత్వం అది కాదు. ఈరోజు ఆ కరుడు గట్టిన హృదయాన్ని, ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా లోకంలో లోక ఆశల్లో ఉండే, ఎందుకంటే ఆ పాప ప్రపంచంలో ఉండే వాళ్ళే వాటి నుంచి విడుదల రావాలి. యేసుక్రీస్తుని నమ్ముకోవటం అంటే ఒక కులం మార్చుకోవటమో లేదంటే మతం మార్చుకోవటమో కాదండి. నీ గుండె హృదయం మారవటం, హృదయం మార్పిడి అవ్వటం. హృదయం, ఎందుకంటే ఎంతోమంది కరుడు గట్టిన వారు చెప్తున్నారు, మేము ఒకప్పుడు మాంత్రికుడుగా ఉన్నాం, ఒకప్పుడు అనేకమైన చేసేవాళ్ళం, ఒకప్పుడు నక్సలైట్గా ఉన్నాం, కానీ గజ దొంగగా ఉన్నాం, కానీ యేసుక్రీస్తు యొక్క వాక్యం, యేసుక్రీస్తు మమ్మల్ని మార్చాడని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. వాళ్ళ జీవిత సాక్ష్యం. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మన జీవితం అనేది ఎలా ఉంది? దేవునికి మహిమకరంగా ఉందా? అనేకులకి ఆశీర్వాదకరంగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ చూడండి, ఇది పగిలిపోయిన గుండె నిండా నిజమైన ప్రేమ ఉంది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ కూడా అదే. ఎందుకంటే తన ప్రజలకు గొప్ప ప్రేమ, ఊహకు అందని ప్రేమ ఇది. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ ఊహకు అందదు. మనం ఊహలో ఊహించినా కానీ మనం ఊహకు అందని ప్రేమ. పాపి కోసం పరిశుద్ధుడే పరలోకం నుండి దిగి రావటం ఏంటండి? ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. పాపి కోసం పాపిని ప్రేమించాడు. పాపిలో ఉన్న పాపాన్ని ప్రేమించాల, ఆ పాపాన్ని అసహించుకొని పాపిని ప్రేమించాడు. ఈరోజు ఎందుకంటే కృతజ్ఞత లేని వాళ్ళు కృతజ్ఞత లేదు, తింటున్నారు 40 సంవత్సరాలు. మీరు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలకి 40 సంవత్సరాలు వాళ్ళని పోషించిన దేవుణ్ణి పట్టించుకోవట్లా. 40 సంవత్సరాలు మనం ఎట్లా పోషించబడ్డాం అంటే ఏదీ లేదు. వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళ బట్టలు చినిగిపోలేదు, వాళ్ళ కాళ్ళకేసుకున్న చెప్పులు చినిగిపోలేదు, వాళ్ళకి కాళ్ళు వాయలేదు. అంత చక్కగా దేవుడు వాళ్ళని సమృద్ధిలో ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నడిపిస్తూ వస్తే దేవుని పట్ల ఏంటంటే వాళ్ళకి దేవుడి పట్ల విశ్వాసం లేదు. దేవుడి పట్ల విశ్వాసం కలిగి జీవించట్లా, దేవునికి మహిమకరంగా జీవించట్లా, దేవునికి ఆవేశకరంగా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా ముందుకు సాగుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఇటువంటి ప్రజల పట్ల నేను నా చిత్తాన్ని నెరవేర్చడానికి లోబడపోయినా, ఎందుకంటే నేను గొప్ప దేవుణ్ణి, లోబడండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఇంకో మాట చూస్తే కృతజ్ఞత లేని ఎంత గొప్ప దేవుడు. ఎందుకంటే కృతజ్ఞత లేదు. తినటానికి తింటున్నారు, దేవుడిచ్చే మన్నాన్ని తింటున్నారు, దేవుడిచ్చే ప్రతి ఒక్క దాన్ని తింటున్న వాళ్ళు దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి లేరు. ఈరోజు దేవుడి ఏళ్ళ మేళ్లు పొందిన ప్రతి ఒక్కరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవుడు గొప్ప మేళ్లు చేశాడు. దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో, నా ఆత్మీయ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు మరి దేవునికి ఎలా ఉన్నాం? మరొక మాట మనం చూస్తే హోషేయ గ్రంథంలో, ఎందుకంటే దేవుని ప్రేమను తెలియజేస్తూ మలాకి 3:6 మీరు చూడండి. మలాకి 3:6
మలాకి 3:6 చూస్తే దేవుని ప్రేమ ఎలాంటిదో దేవుడు తెలియజేస్తున్నాడు. మలాకి 3:6, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎందుకంటే ఆ ప్రేమ మారలా. ఈరోజు మన దగ్గర ప్రేమ మారే ప్రేమలు ఉన్నాయి. మారే ప్రేమలు మనయన్నీ. ఏ ప్రేమలో? మారే ప్రేమలో. డబ్బు ఉంటే ఒకలాగా ఉంటుంది ప్రేమ, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటుంది ప్రేమ. డబ్బు ఉన్న వాళ్ళనే చూస్తాం, డబ్బు లేని వాళ్ళని చూడం. ఎందుకంటే మన ప్రేమ ఏంటంటే మన దేవుడి మీద లేదా. ఆ ప్రేమ ఏంటంటే ఆ డబ్బు మీద ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, యేసుక్రీస్తుతో నడుస్తున్నాడు. ఆ వ్యక్తితో పాటు ఇంకా 11 మంది ఉన్నారు. వాళ్ళందరినీ 12 మందిని అపోస్తులు అన్నారు. వాళ్ళందరికీ మిగతా 11 మందికి ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే ఈయన లోక రక్షకుడు అనే ఆశ 11 మందికి ఉంది. ఈ వ్యక్తికి ఏంటంటే డబ్బు సంపాదించుకోవాలి అనే ఆశ ఉంది. ఆ వ్యక్తి ఇస్కరియోతు యోధ. ఏంటంటే యేసుక్రీస్తుని వెండి నాణేలకు అమ్మేశాడు. వెండి నాణేలకు అమ్మేయటానికి ఆ వెండి మీద వాటి మీద ఆశ ఉంది. ఆ 11 మందికి ఎందుకు రాలేదంటే ఆ 11 మంది దేవునితో నడుస్తున్నారు, దేవుని దగ్గరగా నడుస్తున్నారు. మరి ఒక్కడికి ఎందుకు వచ్చిందంటే ఇతను దేవునితో నడవట్లేదు, దేవునితో సాంగత్యం లేదు, సాతాను సాంగత్యం కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో దేవుని ప్రేమ గురించి తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ వచనాలు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిన స్త్రీ తన బిడ్డను మర్చిపోతుందా? తనకు పుట్టిన బిడ్డల్ని స్త్రీ మర్చిపోతుందా? అయినా ఆ స్త్రీ అయినా మర్చిపోయిద్దేమో, వారైనా మర్చుదురు కానీ నేను మరువను. చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవుడు చెప్తున్నాడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే మనం ప్రేమించకుండా మనల్ని ప్రేమించాడు ఆయన. ఎందుకంటే మనం ప్రేమించాలి, ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 చూస్తే మీరు, యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 ఎటువంటి ప్రేమ, ఇట్టి ప్రేమని కాదనుకొని ముందుకు ఎలా వెళ్తున్నావు? ఇంకా ఒకవేళ ఇంకా నువ్వు ఇట్టి ప్రేమను నువ్వు ఇంకా దూరం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, చూడు నేను ఎటువంటి ప్రేమతో నీ మీద ప్రేమ కలిగి ఉన్నాను తెలియజేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 మనం దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపంలో ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఎందుకంటే మనం ప్రేమించామన్నది గొప్ప కాదు, కానీ మనం ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎటువంటి ప్రేమతో ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఇచ్చేశాడు. అయితే ఈరోజు ఆ ప్రేమ ద్వారా ప్రేమించబడటం కూడా చాలా గొప్పతరం. ఆ గొప్పతనం దేవుడు మనకు అనుగ్రహించాడు. మనలో మంచి ఏం లేదు, నీతి ఏమి లేదు, కానీ మనల్ని ఒట్టి ఏంటంటే మనం పాపముతో కలిగి ఉన్నప్పుడు పాపుల స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపుల్ని అందుకే నశించిన దాన్నే వెతికి రక్షించడానికి వచ్చా. నేను నశించిపోతున్న మానవుల కోసం వచ్చా. నశించిన దాన్ని వెతికి రక్షించి తిరిగి ఆ మందలో కలపడానికి వచ్చా. నేను నశించిపోతున్నారు, పాపంతో నశించిపోతూ అల్పకాల పాప భోగములతో, అది పోర్నోగ్రఫీ కానీ, అది పేకాట కానీ, జూదం కానీ, తాగుడు కానీ, వ్యసనాలు కానీ, ఈ రోగాలంటే ఇవి రోగాలుగా చెప్పుకుంటే పబ్జి. ఈరోజు పిల్లలు చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేవుని ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకుందాం. మన బిడ్డలకు కూడా దేవుని ప్రేమని తెలియజేయాలి. చిన్న బాల్యం వయసులోనే దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించాలి సమయంలాగా. అయితే రోమేలుకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనంలో చూస్తే ఈ ప్రేమ, ఎట్టి ప్రేమ దేవుడు మన మీద కలిగి ఉన్నాడో ఆలోచించండి. రోమా 8:38-39 చూస్తే, మరణమైన జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తేస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని ప్రేమ ఎంత అంటే ఆకాశం అంత ఎత్తైంది, పాతాళం అంత లోతైంది. దాన్ని కొలవలేము, కొలతలు లేవు. కొలవటానికి ఆ కొలతలు సరిపోలేని ప్రేమ. ఈరోజు ఎవరన్నా అడిగితే, ఇందా చెప్పే కదా, పేతురుని అడిగితే పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమ మనం ఎలా అంటే ఈరోజు కొంతమందిని మన దగ్గర లేనప్పుడు కొంతమంది డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తారు. డబ్బున్నప్పుడు వారినే పిలుస్తారు. ఏదైనా ఫంక్షన్ సరినా వాళ్ళని పిలుస్తాం. ఎందుకంటే మా స్టేటస్కి తగ్గట్టు ఒకటి స్టేటస్ చూడాల దేవుడు. స్టేటస్ చూడాల, నీ స్థితి చూడాల, నీ గతి చూడాల. ఈరోజు అనుకుంటున్నామేమో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు పిలవట్లేదని. ఎవరు పిలిచినా పిలవపోయినా నీ కోసం అమూల్యమైన నిష్కలంకమైన రక్తం యేసుక్రీస్తు ప్రభువారు కార్చారని నువ్వు
విశ్వసించి ముందుకు సాగాలని దేవుని పేరట తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప దేవుడు. మనుషులు పట్టించుకోపోవచ్చు, మనుషులు నిన్ను పట్టించుకోపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను పట్టించుకుంటున్నాడు. పట్టించుకునే దేవుడు కాబట్టి పరమును విడిచి అది దేవదూతలతో ఉండటం గొప్ప భాగ్యం. అది భాగ్యం అని ఎంచలా వదిలేసి వచ్చాడు. ఈరోజు ఎలా ఉన్నాం ఆయనకి? మరొక మాట చదువుతాం రండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13:4. అక్కడ ప్రేమ గురించి నిర్వచనం బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ప్రేమ గురించి చక్కగా తెలియజేయబడుతుంది. ప్రేమ పౌలు కొరింథీ సంఘానికి మొదటిగా లేఖ రాస్తూ, కొరింథీయులారా ప్రేమ ఇది భాషలు మాట్లాడటం కన్నా ఇవన్నీ చేసిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అని చెప్పి పౌలు చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉంటూ ప్రయాసపడండి అంటున్నాడు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు అంటున్నాడు. ఈ వచనాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వచనాలన్నీ గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి రాసుకొని చదవండి. దేవుని ప్రేమ ఎంతగా ఉందా, మన మీద దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందా. ఇంకో మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 కూడా చూస్తే ఇందాక చెప్పినట్టుగా ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎటువంటి ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడంటే ఉట్టిగా నిన్ను నన్ను ఊరికే రక్షించలా, ఆయన ప్రేమ మన మీద ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 చూస్తే ఇక్కడ అంటున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికము చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా. ఇక్కడ అంటున్నాడు ప్రేమ కలిగి ఉండమని. ఇక పైన అంటున్నాడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నాను. 19 వచ్చిన ఎఫెసీ 3:19. జ్ఞానము, ఆ ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోవాలి. ఈరోజు అట్టి ప్రేమ, ఎందుకంటే ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు ఎంతోమంది మిషనరీలు వచ్చి ఇక్కడ ఆహుతి అయిపోయారు. వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వచ్చారా? ఈరోజు చాలా మందికి అపోహలు ఉన్నాయి, సంఘాలకి ఫారిన్ ఫండ్స్ వస్తాయని. నో మోర్, అది ఎప్పుడో పాతకాలంలో ఏమో కానీ నేటి రోజుల్లో చాలా తక్కువ. నేటి రోజుల్లో ఎవరు ఫారిన్ ఫండ్స్ కోసం ఆశించట్లేదు, కానీ ఫారిన్ ఫండ్స్ కాదు కానీ ఆ ప్రభువు మీద ఆనుకొని సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫారిన్లో వాళ్ళే చాలా మంది వచ్చి ఇక్కడ ఆహుతిగా, ఎందుకంటే డబ్బు సంపాదించుకోవటమే ఉద్దేశం అయితే మన దగ్గర రూపాయి, వాళ్ళ దగ్గర $. అదే $. ఇక్కడ పెడితే ₹70, ₹50 పైగా వస్తాయి. ₹70 పైగా, దాదాపుగా $50 నుంచి $70 వరకు ఉంటుంది $. $60, $70 ఆ రోజును బట్టి ఆ $. ఉంటుంది. కానీ వాళ్ళు ఆ డబ్బు సంపాదించుకోవడానికి ఇక్కడికి రాలేదు, కానీ ప్రాణార్పణ చాలా మంది సేవకులు మీకు తెలుసు, చాలా మంది వచ్చి తమ జీవితాలు అర్పించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చుట్టుపక్కల దేశాలకి, ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందించిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ప్రాణం పెట్టాలి? వాళ్ళు కూడా సంపాదించుకొని వాళ్ళు కూడా జీవితాల్లో స్థిరపడవచ్చు కదా. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ, నా ప్రేమను ఎవరు తెలియజేస్తారు? యెషయా అంటున్నాడు, యెషయా దేవుని ఆ దర్శనం చూసినప్పుడు యెషయా అంటున్నాడు, అయ్యో నేను పాపిష్టి వాడిని, పాపం కలిగిన వాడిని, ఈ పాపిష్టి జనాల మధ్య నేను నివసిస్తున్నాను, అయ్యో నేను పాపిని అంటుంటే దేవుడు అంటున్నాడు, ఏదైతే ఆ బలిపీఠం మీద నిప్పు కనికి తెచ్చి దూత ఆయన పెదాలు కాల్చినప్పుడు ఇప్పుడు వారు అనుకుంటున్నారు, మా పరిచర్య నిమిత్తం, సేవ నిమిత్తం ఎవరు వెళ్తారంటే నన్ను పంపించమని విధేయత చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమ తెలుసుకున్నాడు, అట్టి ప్రేమను తెలుసుకున్నాడు. మీరు చూస్తే గొప్ప గొప్ప దైవజనులకు ఆ ప్రేమను దేవుడు కనపరిచినప్పుడే, ఆ అపోస్తులుడైన పౌలు గారిని మనం చూస్తే దమస్కు మార్గంలో వెళ్తున్నాడు, ఏం చేయాలని వెళ్తున్నాడు అయ్యా అంటే, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరినీ వధించడానికి, చంపేయటానికి తాకీదులు తీసుకొని బయలుదేరాడు ఆయన. కానీ ఏమనైందా? ఏమి కాల. దేవుడు దానికి అంగీకరించాల. ఆయన్నే ఒక దీపముగా వెలిగించి అనేకులకు మాదిరికరంగా, అనేకులను క్రీస్తు కొరకు సంపాదించేవాడిగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు వాడుకోవాలని కోరుకోవాలి. దేవుడు వాడుకునే బిడ్డగా, దేవుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి. రండి అసలు మన వాక్యంలో చూద్దాం, అసలు ఏంటిది? ఈ గోమేరుని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? గోమేరు వేశ్యని తీసుకొచ్చి ఈ హోషే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అంటే అక్కడ దేవుడు చెప్పిన మాటకి విన్నాడు. దేవుడు చెప్పిన మాట, అలాగే దేవుడు ఆ పాపంలో ఉన్న మనల్ని కూడా తిరిగి తన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు. ఎందుకంటే మనం విడిచిపెట్టి రానప్పుడు, విడవనప్పుడు అది పట్టుకొనే ఉంటుంది. ఈరోజు విడిచిపెట్టి రావాలి. ఆ పాపాన్ని, ఏ పాపాన్ని పట్టుకొని ఉన్నావు ఆ పాపాన్ని విడిచి రమ్మంటున్నాడు. నా వైపు రండి. అందుకే భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తాలు అవుతాయి అంటున్నాడు.
నీ దుఃఖాన్ని, నీ వేదనని, నీ బాధని, నీ కష్టాన్ని, ప్రతి ఒక్కదాన్ని నేను కొట్టేస్తాను అంటున్నాడు. రమ్మంటున్నాడు ఆయన దగ్గరికి. అందుకే ఆ కలవరి శిలువలో చేతులు చాచి దినమెల్లా నా 2 చేతులు చాచి పిలుస్తున్నా. ఎందుకు పిలుస్తున్నా అంటే రండి, ఆ దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? ఇక్కడ 3 సంతానం కలిగారు. ఎందుకంటే 3 సంతానం కలిగారు. ఒకళ్ళ పేరు అదే హోషేయ గ్రంథంలో మనం చూస్తే ఆ పిల్లల పేర్లు, కలిగిన పిల్లల పేర్లు తెలియజేస్తున్నాడు దేవుడు. వాళ్ళ పేర్లు ఏంటంటే హోషేయ గ్రంథంలో వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. మొదటి వాళ్ళ పేరు ఇజ్రాయేలు. చూడండి, కిందకి రండి, 5వ వచనం. ఆ దినమున నేను ఇజ్రాయేల్ లోయలో ఇజ్రాయేల్ వారి విల్లును విరుతును, పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి, ముందు చూద్దాం 3వ వచనంలో చూస్తే 4, యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చిన, ఇతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము. మొదటి వాని పేరు ఏంటంటే ఇజ్రాయేలు. 2వ వాని పేరు చూడండి, పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమారుని కనుక యెహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా, దీనికి లోరుహమ అనగా జాలి నొందంది అని పేరు పెట్టుకుని. జాలి లేదు, జాలి నొందంది అని పేరు పెట్టమన్నాడు, లోరుహమ అని. చివరగా చూస్తే 9, యెహోవా ప్రవక్తకు సెలవిచ్చిందేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడిని అయి ఉండను కనుక లో అమ్మి. ఈ 3 పేర్లకు అర్థమైందంటే, ఒకటి లోబడే తత్వం నుంచి ఆ లోయలో శిక్షకి, మొదటగా శిక్షకి కారణం ఇజ్రాయేల్ అంటే, లోరుహమ్మ అంటే అక్కడ ఉంటున్నాడు ఏంటంటే జాలి. ఏమన్నాడు అక్కడ? జాలి నొందింది. జాలి అక్కడ విడవబడినప్పటికి జాలి నొందాడు. కానీ చివరికి లో అమ్మి ఏంటంటే, మీరు నా జనం కారు, మీరు వ్యభిచారంలోనే, ఇంకా పాపంలోనే మీరు ఇంకా జీవించాలనే ఆశ, కోరిక మీకు ఎక్కువగా ఉంది. మీరు దేవుడు అని ఆదివారం అంటున్నారు, సోమవారం నుంచి శనివారం వరకు మీ ఇష్టానుసారంగా పాపంలో పొరులు వస్తున్నారు. ఎలా? దేవుడు అంటున్నాడు, నన్ను విడిచి తిరుగుతున్నారు, అందుకే నా జనం కాదంటున్నాడు. అందుకే ఇక్కడ చూస్తే పాపం చేస్తే, ఎందుకంటే ఎవరినైనా సరే పాపం చేస్తే దేవుడు ఒప్పుకోడు. అది సేవకుడైనా. మీకు చక్కని ఎగ్జాంపుల్ చెప్తానండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు హృదయానుసారుడు. సరైన పేరు నేను చెప్పలా, హృదయానుసారుడు. దాన్ని బట్టి మీరు ట్రాన్స్లేట్ చేస్తే అతని పేరు దావీదు. అతను బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు ఒప్పుకున్నా? దేవుడు ఒప్పుకోడు. పాపాన్ని దేవుడు ససేమిరా సహించడు. పాపం ఒప్పుకోలా. తనకు పుట్టిన బిడ్డని దేవుడు మొత్తినప్పుడు చనిపోయాడు. ఎందుకంటే దేవుడు పాపాన్ని ఒప్పుకోడు. దేవుడికి ఇష్టం లేదు పాపం అంటే. పాపాన్ని, ఎందుకంటే ఆయనకి నిత్యము పరిశుద్ధత. అందుకే కెరూబులు, సెరుపులు, అవన్నీ పోగొడుతున్నాయి, పరిశుద్ధుడని. ఎందుకంటే అటువంటి పరిశుద్ధిని కలిగి ఉన్నప్పుడు లేవ్యాకాండం 11:45 చెబుతున్నాడు, నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులే ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధతలో ముందుకు సాగుతూ వెళ్ళాలి. అయితే తిరిగి మరలా ఇక్కడ ఈ భార్యని, ఈ గోమేరుని చూసుకున్నప్పుడు కూడా మళ్ళీ పాపంలోకి పోయింది. ప్రవక్త భార్యగా దేవుడు గొప్ప ఆధిక్యత ఇస్తే మరలా తిరిగి ఏమైంది? ఇందా చెప్పా కదా పంది గురించి. పంది ఎలా అయితే తిరిగి మనం ఎన్ని చేసినా పోయి మళ్ళీ బురదలోనే పొరలాడిద్ది. అలాగే ఆ వ్యభిచారానికి వెళ్ళిపోయింది. ఈరోజు దేవుణ్ణి రక్షించబడి యేసుక్రీస్తుని నమ్ముకొని, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది, దేవుడి కొరకు ముందుకు నడుస్తూ బ్యాక్ స్లైడింగ్ పడుతున్నవారు, వెనక్కి పడిపోతున్నవారు ఎంతమంది లేరు? వెనుదిరిగి వెళ్తున్నవారు ఎంతమంది లేరు? యేసుక్రీస్తు కాదు అని చెప్పి వెళ్తున్నవారు ఎంతమంది లేరు? ఎంతోమంది ఉన్నారు. వీరందరికీ దేవుడు చెప్తున్నాడు, అట్టి వారిని కూడా నేను ప్రేమిస్తున్నాను. నీకు తెలుసా? అట్టి వారిని కూడా మరలా తిరిగి ఈ వ్యభిచారం చేసిన స్త్రీని పెళ్లి చేసుకున్న ఈ హోషేయ మరలా ఆ స్త్రీ వెళ్ళిపోతే దేవుడు చెప్తున్నాడు, వెళ్ళి తెచ్చుకోని. ఎన్నిసార్లు క్షమిస్తాడు? పేతురు అడుగుతున్నాడు, ప్రభా నా శిష్యుడు, నా సహోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలంటే, ఎన్నిసార్లు క్షమించడం గురించి తెలియజేయడం జరిగింది అక్కడ. క్షమించాలి ఈరోజు. ఎందుకంటే దేవుడు నిన్ను క్షమించాడు. నువ్వు చేసిన పాపాలకి నీ ఇంటి వాళ్ళు కూడా క్షమించరు, ఎవ్వరు క్షమించరు. మనుషులు అనుకో, మన క్షమించడంలో కూడా ఒక అర్హత ఉంది, మనకు ఒకటి క్వాలిటీ ఉంది. ఈరోజు క్షమిస్తారు కానీ రేపు మరలా దాన్ని దెప్పిపోడుస్తారు, దాన్ని మరలా గుర్తు చేసేవాళ్ళం. కానీ దేవుడు అంటున్నాడు, అట్టివాడిని కాదయ్యా నేను, నీ అతిక్రమాలన్నింటినీ ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీ అతిక్రమంలో, నీ పాపంలన్నీ నా ఇష్టానుసారంగా నేనే ఏం చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబోను, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. ఎవరి వల్ల? దేవుని చిత్తం, దేవునికి ఇష్టానుసారంగా, నా చిత్తంతో, నా ఇష్టంతో నేను అతిక్రమం తుడిచివేస్తున్నాను. అయితే ఇక్కడ అంటున్నాడు, ఈ హోషేయని అంటున్నాడు,
దేవుడు చెప్తున్నాడు ఈ న్యాయముగా జీవించాలి, అన్యాయంగా కాదు, దేవునికి మహిమకరంగా జీవించాలని. హోషేయ గ్రంథం 4:10, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే, మీరు 10వ వాక్యం మీరు చూసినట్లయితే, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఇందురు. ఈరోజు చాలా మంది దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా తమ ఇష్టానుసారంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఏంటంటే ఈ పాస్టర్స్ అందరు దశభాగం అడుగుతారు అని ఒక అపోహలో ఉన్నారు. దేవుడు ఏర్పరిచింది అది. దశమ భాగం అనేది ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఏర్పరిచింది. ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాం గారు ఇచ్చారు. మెల్కీసెదెకు క్రమం చొప్పున మెల్కీసెదెకుకి అబ్రహాం గారు ఇచ్చారు. యాకోబు తను తెలియజేశాడు, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు దశమ భాగం తీసిస్తానని. ఇది దేవుడు పెట్టిన ప్రణాళిక. అయితే కొత్త నిబంధనలో మీరు వర్ధిల్లిన కొలది ఏమని కొత్త నిబంధన తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే లోబడని ప్రజలు ఇక్కడ 4:10 ఏమంటున్నాడంటే, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి. దేవుని వదిలేశారు, దేవుడి మీద లక్ష్యం అనేది పెడతాం మానేశారు, ప్రార్థన చేయటం మానేశారు. ఎగ్జాంపుల్గా ప్రార్థన చేయటం మానేశారు. ఏం చేస్తున్నారట? భోజనము చేసిన తృప్తి పొందక ఇందురు. భోజనం చేస్తున్నారు కానీ వాళ్ళకి తృప్తి కలగట్లా. అయితే వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసం పానం చేయుట చేతను, మద్యపానం చేతను వారు మతి చెడిరి. వాళ్ళ మతి ఎక్కడ చెడిపోయిందంటే పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, లోకాలోచనలు, లోక స్నేహం, లోకం మీద పడ్డప్పుడు ఇవన్నీ ఎక్కడ ఏంటి? 3 వ్యభిచార క్రియలు, ద్రాక్షరసం పానం చేయటం, మద్యపానం, ఇవన్నీ లోకంలో ఉంటాయి. అవన్నీ తెచ్చి పెట్టుకున్నారు. అందుకే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అయినా కానీ వాళ్ళు లోకంలోకి వెళ్ళిన వాళ్ళని లక్ష్య పెట్టాడు దేవుడు. వాళ్ళని మరలా తిరిగి తెచ్చుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఇక్కడ చూస్తే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడతాం. 4:1, ఇజ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఎందుకంటే వాక్యాన్ని నిర్లక్ష్య పెడతాం, వాక్యాన్ని అంగీకరించలేకపోవటం. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. మీరు చూస్తే ఇక్కడ వాళ్ళకి వాక్యం అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు. హోషేయ చెప్తున్న మాటలు లెక్కలేనితనం. హోషేయ గ్రంథంలో ఇన్ని మాటలు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో మీరు చూస్తే 119వ కీర్తన ఒకసారి తీసి మొత్తం 119వ కీర్తనలో 176 వచనాలు ఉంటాయి. ఆ వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి చదవండి. ఆడ్ నెంబర్స్ 9 నెంబర్స్ ఒకసారి చదవండి. చాలా మాటలు 72, 50, 40, 29, 59, 49 ఈ వచనాలు అన్నిట్లో దేవుని ప్రేమ చక్కగా కనపడుతుంది. ఒక్క మాట చదివించాలనుకుంటున్నాను. 149 చదవండి. అయితే కీర్తన 119, 149 ఒక్కసారి చదవండి. మీకు ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందో కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు, ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. కీర్తనాకారుడు అంటున్నాడు చూడండి, 149వ కీర్తన, 119వ కీర్తన, 149వ శరణం. 119వ కీర్తన, 149వ శరణం. నా కన్నులు నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. దేన్ని బట్టి? కృపను బట్టి ఆలకింపుము. యెహోవా నీ వాక్య విధులన్నిటిని బట్టి నన్ను బ్రతికింపు. ఏంటట? వాక్య విధులు, దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని బట్టి బ్రతికించమని అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడతాం. ఈరోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టద్దు. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయడని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఆ వాక్యం సెలవిస్తుంది. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకుని అంటున్నాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివితే, యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టద్దు. వాక్యమైన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం విందాం. ఆ మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆ మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం ఏమైంది? దేవుడై ఉన్నాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అది ఎక్కడుందంటే ఆది యందు దేవుని యొద్ద ఉంది. సమస్తమైన మూలముగా కలిగెను. అయితే ఈ రోజు దేవుడు అంటున్నాడు ఎక్కడున్నాడంట? ఆది యందు ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్యం ఏమైంది? దేవుడై ఉన్నాడు. ఆ దేవుడై ఉన్న మాట మీకు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటకు లోబడండి.
ఆ మాటకు లోబడండి, ఆ వాక్యానికి లోబడండి. ఆ వాక్యం దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా ఉందా లేదంటే సొంత మాటల అనేవి తెలుసుకొని దాని చిత్తానుసారంగా మీరు నడవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరొక మాట చూద్దాం రండి. ఎందుకంటే 4:2 చూస్తే అదే అక్కడ 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను, జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. ఇక్కడ ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దోషపూరితమైన మాటలు, అబద్ధాలు ఎక్కడంటే అబద్ధానికి ఏజ్ ఎంతో తెలుసా? మీ ఏజ్ మహా అయితే 30, 40, 50, 60 మించి 70 ఉండొచ్చు, లేదంటే 80 అనుకుందాం. అయితే అబద్ధానికి కూడా ఏజ్ ఉంది. ఎంత అనుకుంటున్నారు? 6000 సంవత్సరాలు ఉంది అబద్ధానికి ఏజ్. ఎప్పుడుది అబద్ధం? ఏదేను తోటలో పుట్టింది. ఇది నిజమా? దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఈ పండ్లు తింటే చస్తారు, నిశ్చయంగా చస్తారని చెప్పాడు. ఈ పండ్లు తినవాకండి మీరంటే అంటున్నాడు. ఇది నిజమా? ఏంటంటే అబద్ధం ఎలా ఉంటుంది అంటే స్వీట్లా ఉండిద్ది, నిజమేమో చేదులా ఉంటుంది. కానీ సత్యం చాలా ఈరోజు ఎవరో ఒక సామెత ఉంటుంది మనకి, అబద్ధం అంట మనం జోళ్ళు వేసుకుంటాం కదా, ఆ జోళ్ళు వేసుకునే సాక్స్లు వేసుకుంటాం కదా అండి, ఐడియా ఉంది కదా సాక్స్లు. సత్యం అంట సాక్స్లు వేసుకునే లోపు, అబద్ధం అంట జోళ్ళు వేసుకుని ఊరు మొత్తం తిరిగి వచ్చిందంట. మనం ఆ సాక్స్లు వేసుకునే లోపే వచ్చేసిద్ది అంట అది. కానీ సత్యం హింసించబడుతుంది ఎక్కడైనా, కానీ సత్యమే గెలుస్తుంది. ట్రూత్ సఫర్స్ బట్ నెవర్ డై. ఎందుకంటే అది కష్టం, ఎందుకంటే హింసల గుండా వెళ్తుంది, బాధల గుండా. ఎందుకంటే నిజం చెప్పినప్పుడు ఎవరు నమ్మరు. ఆయన అంటున్నాడు నాకే పాపం తెలియదు అంటున్నాడు, కానీ వాళ్ళు అంటున్నారు నువ్వు పోతీఫర్ భార్యతో పాపం చేసావని ఆయన మీద దోషారోపణ చేస్తున్నారు. దేవుడికి తెలుసు యోసేపు ఏ పాపం చేయలే, అది నాకు తెలుసు. వాళ్ళ ఆవిడ కూడా ఉంటుంది, ఇదిగో నువ్వు ఈ ఐగుప్తుని తెచ్చావు కదా, ఇదిగో ఏదైతే ఈ ఐగుప్తులోకి తెచ్చావు కదా ఈ హెబ్రీడు నాతో ఇదిగో ఇట్ట పాపంగా దురుసుగా ఇట్ట ప్రవర్తించాడు పాపం చేయడానికి అని చెప్పినప్పుడు అతను కూడా రౌద్రంగా ఇతనికి శిక్ష విధించడం జరిగింది. కానీ దేవుడికి తెలుసు యోసేపు ఏ పాపం చేయలేదు. ఎన్నాళ్ళు సఫర్ అయ్యాడు, చాలా కష్టపడ్డాడు. ఆ సంఖ్యలో బానిసగా దాంట్లో జైల్లో వేసినప్పటికీ యోసేపుకి ఏమైనా యోసేపుని దేవుడు హెచ్చించాడా లేదా? దేవుడు హెచ్చించే వరకు యోసేపు దేవుని చేతి కింద ఉన్నాడు. ఈరోజు అంటున్నాడు అబద్ధాలు అలవాటైపోయినాయి, ప్రాక్టీస్ అయిపోయింది. ఈరోజు చెప్పక నిజం చెప్పాలన్నా రాట్లా ఏమొస్తుంది? అబద్ధం ఈజీగా వస్తుంది. ప్రాక్టీస్ అయిపోయింది అది అలా. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. కానీ ప్రాక్టీస్ చేస్తే మనం పెద్దలు కూడా అంటారు, తినగా వేము తీయగా ఉంటుందంట. వేపాకు తింటా ఉంటే చాలాగా తింటా ఉన్నప్పుడు అది తీయగానే అనిపిస్తుందట. అయితే ఈరోజు ఏంటంటే మన ప్రాక్టీస్ ఏంటంటే సత్యమే పలకాలి, కానీ అసత్యాన్ని పలుకుతున్నారట. అక్కడ అసత్యాన్ని పలకొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నేను సత్యము చెప్పేదే ఉన్నా, ఎందుకంటే నేను సత్యమై ఉన్నాను అంటున్నాడు. అయితే మనం చూస్తే ఇక్కడ దేవుని గణపరచవలసిన వీళ్ళు వ్యభిచారం ఇస్తున్నారు. అది వ్యభిచరించడం ఏందంట? వాడుకైందంట. వాడుకంటే ఏంది? అలవాటైపోయింది వీళ్ళకి. దేవుడు అంటున్నాడు అలవాటు ఏం కావాలి, ఏమి సాధకం చేయాలంటే తిమోతికి పౌలు లేఖ రాస్తూ భక్తిలో సాధకం చేయి, దేవుడి వాక్యంలో సాధకం చేయి, దేవునికి మహిమకరంగా నీ సాక్ష్యం అనేకులకి సాధకం చేయవలసినవేమని చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధాన్ని ఎలా చెప్పాలి వాటిలో ఉన్నారు. అయితే మరొక మాట చూద్దాం రండి, 16 చూద్దాం. 4:16 పెయ్య మొండితనము చూపినట్లు ఇజ్రాయేల్ వారు మొండితనము చూపి ఉన్నారు కనుక విశాల స్థలమును మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయను. ఎందుకంటే పెయ్య మొండితనం చూపించింది. అలా మొండితనం దేవుడు పిలుస్తున్నాడు, మొండితనం తిరగబడుతున్నారు. ఆ పిలుపుకి లోబట్టల్లా. మరొక మాట చూస్తే 17వ వచనం చూస్తే ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకున్న వాడిని అలాగుననే ఉండనేమో. దేవుడు అంటున్నాడు, ఇక పిలిచి దేవుడు అంటున్నాడు ఎఫ్రాయిముని అలాగే ఉన్నాయి. ఎందుకంటే అక్కడే ఉన్నాయి. ఈరోజు రండి అని పిలుస్తున్నప్పుడు రాట్లా, ఆయన మనలో కూడా పిలుస్తున్నాడు, రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అయితే పిలుస్తున్నప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? అలాగే హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే
ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎల్ల ప్రేమ కలిగిన కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఎందుకంటే వాళ్ళు దేవుడు పిలిచాడు మోషే ద్వారా. ఇదిగో వీళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఏడుపులు విని దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడంటే 72 మందిగా వచ్చిన ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని సంవత్సరాలకి 20 లక్షల మంది అయ్యారు. 20 లక్షల మందిని మోషే నడిపిస్తున్నప్పుడు దేవుడు వచ్చి వారిని నడిపించాడు. మోషే ద్వారా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడే పోషించడం జరిగింది, నడిపించడం జరిగింది. ఎందుకంటే పగటి వేళ మేఘస్తంభంగా ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా వాళ్ళకి చలి దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు అట్టిగా కాచిన వీళ్ళేంటట ఆ పిలిచిన పిలుపుకి లోబల్ల వేస్ట్ చేయాల. హోషే ప్రేమ ఏంటంటే ఆ హోషే ఆమెను తెచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత వచ్చింది. ఆమె మరలా తిరిగి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు, కానీ వెళ్ళింది. ఆమెను మనకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. హోషే దేవుని స్థానాన్ని తీసుకొని ఉన్నాడు. అయితే ఈరోజు ఎలా ఉన్నాం? ఎందుకంటే పాపి ఎల్ల క్రీస్తు ప్రేమ ఏంటంటే పాపి ఎలా ఆయన మారు మనసు మారు మనసు పొందాలన్నదే దేవుని కోరిక. అయితే ఇక్కడ చూస్తే 3వ వచనం చూస్తే ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వాడికి నడక నేర్పిన వాడని నేనే. ఎందుకంటే నడక నేర్పే దేవుడు. మనం పాట పాడతాం, నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గం నా జన్మ తరింప. నడిపించుదేవా, నన్ను నడిపించు, నా జీవితం. ఎందుకంటే నడక నేర్పిన దేవుడు. ఎలా నడవాలి? ఈరోజు నీ నడక పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దుప్పి ఎలా ఉంటుందంటే అక్కడ మీరు చూస్తే అసాహేలు అని ఉన్నాడు, అడవి లేడంత వేగం దేంట్లో కలిగి ఉండాలంటే దేవుళ్ళలో కలిగి ఉండాలి. రండి మరొక మాట చూద్దాం. ఎందుకంటే ఐగుప్తు నుంచి కనానికి దేవుడే నడిపించడం వల్లనే వాళ్ళకి ఎదురు దేవుడే ఉన్నాడు. ఏ ఆపద రాలా, ఎవరు చచ్చిపోవాలా. ఎందుకంటే ఏదైనా సింహం వచ్చి వాళ్ళు నడుస్తుంది అడవుల్లో వాళ్ళు ఎవరు అలాంటివి ఏ బారిన పడలా. ఎందుకంటే దేవుడు ఉన్నాడు వారికి తోడుగా. అయితే ఈరోజు యేసుక్రీస్తు కూడా నడిపించే దేవుడై ఉన్నాడు. ఎలా నడిపిస్తాడు? పరిశుద్ధమైన మార్గంలో దేవునికి మహిమకరంగా, అనేకులకి దీవెనకరంగా నేను తీసుకొని ముందుకు తీసుకువెళ్తాడు. మరొక మాట చూస్తే అదే 11:3 వారిని కౌగిలించుకొని వాడని నేనే. ఎత్తుకొని, ఇందా చెప్పా కదా, ఆయన కౌగిలించుకునేవాడు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎక్కడున్నాడంటే తండ్రి బయట ఉండి చూస్తున్నాడు. నా కుమారుడు ఎప్పటికైనా వస్తాడని తండ్రి ముందుగానే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ తండ్రి ప్రేమ ఉంది, ఆ తండ్రికి ప్రేమ ఉంది. తప్పిపోయిన తన కుమారుడు, లోకసువార్తలో మీరు ఆ మాటలు చూడదు, తప్పిపోయిన తన కుమారుడిని, ఆడ 3 త్రయం అంటారు దాన్ని, ఆ ఉపమానాల త్రయం అంటారు. 3 ఉపమానాలు. మొదటిగా పోగొట్టుకోబడిన గొర్రె, పోగొట్టుకోబడిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. ఇవన్నీ తప్పిపోయినాయే. మొదటగా 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయింది, 10 నాణ్యాల్లో 1 నాణ్యం తప్పిపోయింది, 2 కొడుకుల్లో 1 కొడుకు తప్పిపోయాడు. ఎందుకంటే తప్పిపోయిన దాని మీద దేవుని దృష్టి ఉంది, తప్పిపోకూడదు. ఈరోజు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా సరాసరి 100 అడుగుజాల, ఒకవేళ నీకు తెలియకపోతే ఆ 100 అడుగుజాలను పట్టుకొని వెళ్ళమంటున్నాడు దేవుడు. అపోస్తుల్లో అడుగుజాడల్లో నడువు అంటున్నాడు. అందుకే పౌలు చెప్తున్నాడు ధైర్యంగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఈరోజు మనం ఆ మాట చెప్పగలమా మన బిడ్డలకి తిరిగి? ఎందుకంటే హత్తుకునే దేవుడు. హత్తుకొని ఈరోజు ఎవరిని హత్తుకుంటారు? చంటి బిడ్డలను హత్తుకుంటారు. ఇక్కడ పెట్టుకొని చంటి బిడ్డలను మోస్తారు. దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డనైనా మర్చిపోతుందేమో, నేను నిన్ను మరవను. చూడు నా అరచేతుల్లో, ఈ అరచేయిలో నేను నిన్ను చెక్కుకున్నా, నేను నిన్నెలా మర్చిపోను అని తెలియజేస్తున్నాడు. మరొక మాట చూస్తే అక్కడే చక్కని మాట ఏమంటున్నాడంటే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను. స్వస్థపరిచే దేవుడు ఆయనే. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత ఉంది. స్వస్థత ఈరోజు మనకేందంటే స్వస్థత ఇచ్చేది ఆయనే. గాయాలు కట్టేవాడు ఆయన, గాయములు కట్టేవాడు. ఎందుకంటే మక్కలాడే అవిసనారు ఆయన ఆర్పడవు. ఎందుకంటే గాయపడి, ఆమె హృదయం అంతా గాయపడి ఉంది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ హృదయం అంతా గాయపరచబడింది. ఎందుకంటే వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, వీళ్ళు ఎవరైనా సరే పాపం చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మొదట రాయండి అన్నారు. ఎవరు వేయలేకపోయారు. అమ్మ నేను కూడా నేను శిక్షించను, ఇక నువ్వు వెళ్ళి పాపం చేయద్దు, ఇక్కడ నుంచి పాపం చేయొద్దు, జీవితం గతం అక్కడతో నీ జీవితానికి అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసాయి, ఇక నుంచి నీ జీవితం నూతనంగా జన్మించు. అందుకే క్రీస్తు నందు ఉన్నాయల్లా వాడు ఏమవుతాడు? నూతన సృష్టి అవుతాడు, నూతన సృష్టిగా మార్చబడతాడు. మరొక మాట చూద్దాం రండి. 4లో చూస్తే
ఒక మనుష్యుడు తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుతుని. ఎలా? స్నేహ బంధములతో ఆకర్షించాడు. ఆ తర్వాత ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెడుతుంది. కాడి, ఎందుకంటే ఆ కాడి మోసేటప్పుడు ఆ కాడిని తీసిన దేవుడు ఆయనే. బంధకాల్లో కట్టబడి ఉన్నాయి వాళ్ళందరూ. ఆ బంధకాలను విడగొట్టి దేవుడు ఆ ఇజ్రాయెల్, ఆ ఐగుప్తు బంధకాల బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తులో ఉండే ఏంటంటే ఐగుప్తు, బబులోను చాలా ఆ రెండు ఉన్నతంగా ఉన్నాయి, కానీ వాటిలో విగ్రహారాధన ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ అంటున్నాడు ఆ శపితమైన ఐగుప్తులో ఏంటంటే వీళ్ళు ఐగుప్తు వెనక చూస్తున్నారు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకం నుంచి నువ్వు వేరు చేయబడ్డావు, కానీ ఇంకా లోకం మీద ఆశలు చచ్చిపోలేదంటే ఆలోచించు, దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు. ఆ కాడి, ప్రతి ఒక్క కాడి మోను విరక్కొడతా అంటున్నాడు. ఎందుకంటే అభిషేకం గురించి చెప్పేటప్పుడు అభిషేకం ప్రతి ఒక్క కాడిని విరక్కొడుతుంది. సాతాను పెట్టిన కాళ్ళను విరక్కొడుతుంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు విశ్రాంతినిచ్చే దేవుడు, ఆ కాడిని విరక్కొట్టి నీకు విశ్రాంతినిచ్చి భోజనం పెట్టే దేవుడు. మరొక మాట అంటున్నాడు పోషించే దేవుడు. వారికి పోషణ కూడా నేనే చేస్తున్నా, వారిని పోషిస్తున్నా, వారితో స్నేహం చేస్తున్నా. పోషించే దేవుడు. ఎందుకంటే వాడికి ఏం దొరికిందంటే పందుల పొట్టే మిగిలిపోయింది. ఉన్నదంతా తీసుకెళ్ళి తగలబెట్టాడు, ఉన్నదంతా తీసుకెళ్ళి పాపంలో తగలబెట్టాడు. చివరికి మిగిలింది ఏంటంటే పందుల పొట్టు. అంటున్నాడు నా తండ్రి ఇంట పనివాడికైనా ఉంటాను, నా తండ్రి ఇంట శ్రేష్టమైన ఆహారం ఉందని పరిగెత్తాడు. తండ్రి అక్కడే చూసి, ఎందుకంటే తండ్రికి ఏముంది, తండ్రికి అతని మీద ప్రేమ ఉంది. తండ్రి అతను పోషించగలిగిన శక్తి ఉంది. తండ్రి పిలిచి దగ్గరికి అతను ఇంకా రాకముందే వెళ్ళి మీద పడి ముద్దు పెట్టుకొని చెప్తున్నాడు, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా తిరిగి బతికాడు, తీయండి అతనికి చెప్పులు తొడిగించండి, ఉంగరం పడగండి, పండగ చేద్దాం. పండగ అంటే వాళ్ళ ఇంట్లో విందు జరిపే విధంగా మరణించి తిరిగి మరలా దొరికాడు. అయితే దేవుడు ఆ పందుల పొట్టు కూడా నోచుకోలేపాడు అతను. దేవుడైతే ఈరోజు నీకు నాకు ఆ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనల్ని కొన్నాడు. దేంతో కొన్నాడంటే క్రీస్తు ప్రేమతో మనల్ని కొన్నాడు. ప్రేమతో కొన్నాడు, డబ్బుతో కాదు. వెండి బంగారములతో మనం విమోచించబడలా. అమూల్యమును, నిర్దోషును, నిష్కలంకమైన క్రీస్తు రక్తంతో. ఇది ఎక్కడ దొరకదు. క్రీస్తు రక్తంతోనే మనల్ని కొన్నాడు. ఏదైనా సూపర్ మాల్స్లో దొరికేది కాదు, సూపర్ మార్కెట్లోనో మాల్స్లో దొరికేది కాదు. అంటున్నాడు ఆయన ప్రేమ మారలేదు. వీళ్ళు వ్యభిచరించే వాళ్ళైనా, వీళ్ళు పాపంలో పట్టబడిన వారైనా, వీళ్ళ పట్ల దేవుడు తన ప్రేమను మార్చుకోవాలా. అలాగే చూస్తే 14:4 చూస్తే మనం ఒక్కసారి, అందుకే దేవుడు అంటున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. ఎందుకంటే దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు. అంటున్నాడు ఈరోజు ఆ మరణం గురించి భయపడే వాళ్ళు అనేకులు ఉన్నారు. నేను ఆ మరణాన్ని గెలిచాను, ఆ మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై ఖాళీ సమాధి నేటికి కూడా, ఈ యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి నేటికి కూడా ఉంది. అయితే ఇక్కడ చూస్తే జీవితాన్ని మలచే దేవుడు. హోషేయ గ్రంథం 14:4 వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద ఉన్న నా కోపము చల్లార్చును, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఎందుకంటే జీవితాన్ని మలచే దేవుడు, జీవితాన్ని చక్కగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు. ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి పేరు బెన్నీ ప్రసాద్. ఆ వ్యక్తి గిటార్ ఉంటుంది, ఆ గిటార్ చక్కగా వాయించగలరు. ఆయన పాస్పోర్ట్ ఆల్మోస్ట్ ఇంత లావును ఉంటుంది. ఎందుకంటే ప్రతి దేశాన్ని తిరిగి వచ్చారు. ఆయన జీవితం ఒకప్పుడు ఏమి చేయలేను అని అనుకున్నారు జీవితాన్ని, కానీ దేవుని చేతిలో తన జీవితం. అక్కడ చెప్తుంది అది, జీవితాన్ని మలచాడు దేవుడు. ఈరోజు మీరు బెన్నీ ప్రసాద్ చూడొచ్చు, చక్కగా దేశ విదేశాల్లో యేసుక్రీస్తుని గురించి తెలియజేశాడు. అది తక్కువ వయసులో చాలా వరకు తిరిగేసి వచ్చాడు ఆయన దేశంలో. అయితే ఇక్కడ ఉంటున్నాడు ఆ జీవితాన్ని మార్చగలిగిన దేవుణ్ణి అని. మరొకటిగా చూస్తే హోషేయ గ్రంథం స్నేహము చేయి దేవుణ్ణి అంటున్నాడు. స్నేహం, మనిషితో దేవుడు స్నేహం చేయాలని కోరుకొని ఆ సంధ్య వేళ ఆదాము కోసం, అవ్వ కోసం వచ్చేవాడు దేవుడు. స్నేహం ఉండేది వాళ్ళ మధ్య. అయితే ఏం చేసుకున్నాడంటే మనుష్యుడు ఆ స్నేహాన్ని కోల్పోయాడు. పాపం చేసి స్నేహాన్ని కోల్పోయాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మరలా కలవరి శిలువలో తండ్రి చేయి, నీ చేయి, మనందరి చేతులు ఇలా ఒక చేతితో పట్టుకొని, ఒక చేతితో తండ్రి చేయి పట్టుకొని ఇద్దరిని సమాధాన పరిచాడు. మరలా స్నేహం బంధాన్ని, ఆ స్నేహం మనందరి మధ్య ఏర్పరిచాడు. ఎందుకంటే
పాల్ యాంగిచో గొప్ప దైవజనుడు పాల్ యాంగిచో గారి గురించి మీకు తెలుసు. ఆయన మత్తయి సువార్త చదివేటప్పుడు ఆ స్నేహం, యేసుక్రీస్తు యొక్క ఆ మాధుర్యం అవన్నీ తెలుసుకున్న తర్వాత ఎవరో ఒక చిన్నపిల్ల ధైర్యం చేసి ఆయన దగ్గరికి ఆ పుస్తకం ఇవ్వటం వల్ల ఆయనకున్న ఊపిరితిత్తుల్లో ఉన్న వ్యాధి నుంచి కొన్ని రోజుల్లోనే చనిపోతాడని చెప్పినప్పటికీ దేవుడు కొన్ని రోజుల్లో చనిపోతాడని వాళ్ళకి తెలియజేసినప్పటికీ దేవుడు వాళ్ళకి విడుదలను ఇచ్చాడు. పాల్ యాంగిచో గారికి దేవుడు గొప్ప విడుదలను ఇచ్చాడు. ఈరోజు దేవుడు మనకు కూడా ప్రతి ఒక్క బంధకాల నుంచి ఈ హోషై పట్ల ఏదైతే ప్రేమ కలిగి ఉన్నాడో హోషై ద్వారా మనకు తెలియజేస్తున్నాడో అట్టి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని, మనం కూడా ప్రేమతోనే ముందుకు సాగాలని. మరొక మాట 14:5 చూస్తే, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, మంచు వలె ఉంటానంటున్నాడు దేవుడు, హత్తుకొని ఉంటానంటున్నాడు, అలాగనే చేస్తాడు. ఈరోజు చెట్టుకు మంచు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈరోజు జీవితాలు, దేవుని హత్తుకున్న జీవితాలు. బ్రదర్ భక్త్ సింగ్, ఆచార్య ఆర్ఆర్కే మూర్తి, సాధు సుందర్ సింగ్, ఏసన్న గారు, వీరందరి జీవితాలు దేవునికి మహిమకరంగా జీవించడానికి వాళ్ళకి హత్తుకొని ఉన్నాడు దేవుడు. అయితే చివరిగా అభివృద్ధి పరిచే దేవుడు, ఆత్మీయంగా అభివృద్ధి పరిచే దేవుడు. 6-7 వచనాలు చూస్తే, అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడ యందు నివసించేవారు మరలి వత్తురు, ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్ష రసం వాసన వలె వారు పరిమళిస్తారు. అయితే ఈరోజు అభివృద్ధి 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా దేవుడు నేను అభివృద్ధి చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఎందుకంటే ఈ హోషై పట్ల, ఆ వెళ్ళిపోయిన ఆ వేశ్య, ఆ గోమేరు పట్ల హోషైకి ఉన్న ప్రేమ, తప్పిపోయిన తన జనుల పట్ల దేవునికి ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ ఈ ప్రేమను వదిలేసి, పరిశుద్ధతను వదిలేసి పాపంలోకి వెళ్తున్నామేమో ప్రభు తెలియజేస్తున్నాడు. రండి నా యొద్దకు లోబడిన ప్రజల వైపు నా చేతులు చాపి పిలుస్తున్నాను అంటున్నాడు. ఒకవేళ లోబడకుండా ఉన్నామేమో ఎంతవరకు లోబడమని తెలియజేస్తున్నాడు. ఒకవేళ సమృద్ధిలో లేవేమో దేవునికి ఇచ్చి శోధిస్తే దేవుడు సమృద్ధిలోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. హోషై పట్ల నీ ప్రేమ మధురముగా ఉన్నది తండ్రి, నీకు స్తోత్రాలు. హోషై తండ్రి గోమేరు పట్ల అట్టి ప్రేమను చూపించడానికి కృపను చూపించావు. లోబడిన వాళ్ళని మా పైన నువ్వు అపారమైన శాశ్వత ప్రేమను చూపించినందుకు నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు. నాయనా, మరణం వరకు నమ్మకంగా నడిచే శక్తిని, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. 3 సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయండి. రాకపోకలేందని ప్రత్యేకమైన కాపుదల, కంచె, భద్రతను దయచేయండి తండ్రి. ఏ తెగులు నీ గుడారానికి సమీపించదన్న వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని, నీ ఘననామాన్ని ఘనపరచుకోమని, మీకే మహిమ చెల్లిస్తూ, మీకే ఘనత చెల్లిస్తూ, ఆయుధులు ఉన్న బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించమని ఏస్తున్నామన్న ప్రార్థించి వేడుకొని పొందుకొని నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ కొడుకును మనకి, సకల పరిశుద్ధులకి, సంఘానికి, యూట్యూబ్లో చూస్తున్న వారికి సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా మెండుగా దీవించి ఆశ్రయించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.